ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని అడవికి బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసిళ్లు తీసుకున్నాడు. శిష్యులు కూడా తమ గురువు చేసినట్టు చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళుతుండగా మరో చెరువును చేరుకున్నాడు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువు గారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటకి తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, ఓరి బుద్ధిహీనులారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.